భారతీయ సాంప్రదాయంలో పెళ్లైన తర్వాత భార్య భర్తకు ఎడమ వైపునే కూర్చోవాలని, ఎడమ వైపే నిలబడాలని చెబుతూ ఉంటారు పండితులు. ముఖ్యంగా ఏదైనా ప్రత్యేకమైన పూజలు కానీ, లేదా నోములు, వ్రతాలు, హోమాలు చేసేటప్పుడు భార్య ఖచ్చితంగా భర్తకు ఎడమ వైపు మాత్రమే కూర్చోవాలి అని అంటుంటారు. మరి హిందూ సాంప్రదాయంలో శరీరంలో ఎడమ భాగం స్త్రీ శక్తికి ప్రతీకగా భావిస్తారట. కుడి భాగం పురుష శక్తికి సంకేతం. అయితే పురుష శక్తిని శివస్వరూపంగా చెప్తారు. భార్య ఎడం వైపు కూర్చోవడం ద్వారా శివ స్వరూపానికి శక్తి వస్తుందట. భర్త పక్కన భార్య ఎడమ వైపు కూర్చోవడం వల్ల భర్తకు శక్తి స్వరూపంగా మారుతుందని హిందూ సాంప్రదాయాల్లో నమ్మకం. అర్ధనారీశ్వర స్వరూపం అంటే శివుడు మరియు పార్వతి సగం సగం కలిసిన రూపం కదా. ఈ సాంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తారు. వైద్యపరంగా చూసుకుంటే ఎడమ వైపు కుడి శరీర భాగాలు మెదడు వివిధ హెమిస్ఫియర్ ద్వారా నియంత్రించబడతాయట. కుడి హెమిస్ఫియర్ శరీరం యొక్క ఎడమ భాగాన్ని నియంత్రిస్తుందట. ఇది భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుందట. భార్య ఎడమ వైపు కూర్చోవడం ద్వారా ఆమె భావోద్వేగ సమానత్వం, సపోర్ట్ భర్తకు అందిస్తుందని నమ్మకం. అలాగే భార్య భర్తకు ఎడమ వైపు కూర్చోవడం అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఎంతో లోతైన అర్థం దాగి ఉంది. భార్య భర్తకు ఎడమవైపు ఉండడం అనేది భర్త యొక్క హృదయానికి దగ్గరగా ఉండడమేనట. ఇది దంపతుల మధ్య సమానత్వం, గౌరవాన్ని ప్రతిపాదిస్తుంది.